హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవిల. ఎలా ఉన్నారండి? ఇదైతే శ్రీరామనవమి పందిర్ల వీడియో అండి. మా ఊర్లో అయితే శ్రీరామనవమి బాగా చేస్తారు. ఆ బస్ సెంటర్లో అయితే మంచిగా పందిర్లు వేసేసి తాటాకు పందిర్లు వేసి డెకరేషన్స్ చేస్తారండి. 3 రోజులు ఉంచుతారు. ఇది వచ్చేసి 3వ రోజు అండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్సేనండి. ఆ వైట్గా కనిపిస్తున్నాయి ఒక్కటే ప్లాస్టిక్ ఫ్లవర్స్. వెనకమాల చక్కగా చామంతి పువ్వులతో డెకరేషన్ చేసి కళ్యాణం చేసిన తర్వాత చూడండి ఎంత బాగున్నారో స్వామివారు. 3 రోజులు అయితే ఉంచుతారండి. ఇది 3వ రోజు సాయంత్రం వచ్చేసి వీడియో. చాలా బాగుంది కదా. అలాగే ఇందాక బయట కనిపిస్తున్నాయి కదా గజరాజులు, అవి వచ్చేసి మామూలుగా ఎయిర్ బెలూన్స్ ఉంటాయి కదండి, అలాగా దానిలానే ఉంటుంది. కాకపోతే ఎలిఫెంట్ లాగా అయితే చేశారు. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఆ ఏనుగుల దగ్గర తొండం పట్టుకొని పిల్లలు బాగా ఆడుకున్నారు. 2 వైపులా 2 ఏనుగులను అయితే పెట్టారండి. ఇవి వచ్చేసి తిరణాలకు వచ్చేసి చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా, షాప్స్ వస్తాయి కదా, అవి ఇవేమో సాకెట్కు పెట్టుకునేలాగా బెడ్ లైట్ లాగా ఉపయోగపడతాయండి, షో లైట్స్ అవి. ఇవేమో క్యాండిల్ లాగా ఉంది. ఇవి వచ్చేసి షోకేస్లో పెట్టే బొమ్మలు. చాలా రకాలు వచ్చినాయండి. కాకపోతే వీడియో తీయడానికే చాలా కష్టంగా అనిపించింది. ఈరోజు లాస్ట్ కావడం వలన అయితే ఫుల్గా ఉన్నారు. అసలు ఎందుకు వెళ్ళామా అనిపించింది. ప్లీజ్ అండి, మన వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయటం వలన అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి వచ్చేసి ఇంకో పందిరండి. ఇవి కనిపించే పువ్వులన్నీ కూడా న్యాచురల్ ఫ్లవర్సేనండి. నేను కూడా దూరం నుంచి అయితే చూసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనుకున్నాను, కాకపోతే గన్నేరు పువ్వులండి ఇవి. ఇవి గన్నేరు పువ్వులు. తెల్లగా కనిపించేవేమో మనకు వేణీలకు ఉపయోగిస్తారు కదా, తెల్ల మొగ్గలు, నందివర్ధనం మొగ్గలు అవి. అసలు ఎక్కడి నుంచి తెచ్చారో కానీ అన్ని ఫ్లవర్స్ చాలా బాగా చేశారండి డెకరేషన్ అయితే. నేను వెళ్ళింది 8:30 ఆ టైంలో కాబట్టి కొంచెం వడబడిపోయినట్లు ఉన్నాయి. చాలా బాగున్నాయండి డెకరేషన్ అయితే. ఇది వచ్చేసి లోపల మొత్తం లైటింగ్తో చేశారండి. ఎంట్రన్స్ మాత్రమే ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అమ్మవార్లు అలాంటి విగ్రహాలు పెట్టి అయితే చాలా బాగా చేశారండి. వీటికి మధ్యలో వచ్చేసి విగ్రహాలు పెట్టి అటు ఇటు అయితే ఒకవైపు నుంచి వెళ్ళటం ఒకవైపు నుంచి రావటం అయితే పెట్టారండి. ఇక్కడ లోపల వచ్చేసి ఎక్కడికక్కడ కొంచెం ఎక్కువసేపు వెయిట్ చేయకుండా, వీడియోలు అవి తీయకుండా, ఫోటోలు తీయకుండా పంపించడం కోసం అయితే అక్కడొకళ్ళు ఉన్నారు. వాళ్ళు అలా పంపించకపోతే వెళ్ళిన వాళ్ళకి కూడా కష్టమే లేండి, ఫుల్గా ఉన్నారు అసలు. కొంచెం వీడియో అయితే క్లారిటీ లేకపోతే ఏమనుకోవద్దండి, చాలా కష్టంగా అనిపించింది వీడియో తీయటం. కాకపోతే ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది అనేది మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో తీశాను. అమ్మవారి వాహనం చూడండి ఎలా తలకాయ ఊపుతుందో. అమ్మవారు లెగిసి మనకల్లా అటు ఇటు చూస్తున్నట్లుగా అమ్మవారిని కూడా కూర్చొని లెగుస్తున్నట్లుగా చేశారు. ఇక్కడ వచ్చేసి బాలరాముడు అండి, అయోధ్యలో ఉన్న అయోధ్య బాలరాముడు. ఆయన వెనకాల వచ్చేసి అక్కడ కనిపిస్తున్నారు కదా, ఆయన రాముల వారు. ఎక్కడికక్కడ పంపిస్తుంటేనే పెద్ద క్యూ అనిపించిందండి. ఇది వచ్చేసి ఇంకో పందిరి దగ్గర అండి డెకరేషన్. ఇక్కడ కొంచెం రోడ్డు మీద కాబట్టి కొంచెం తక్కువ అనిపించారు. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళినాక ఎక్కువే ఉన్నారులేండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇలా ప్రతి దగ్గర కూడా ఇలా వినాయకుడు, ఇక్కడ చూడండి, ఇక్కడ రాముల వారి పందిరిలో వినాయకుళ్ళు వచ్చేసి కళ్యాణానికి మంగళ వాయిద్యాలు వాయిస్తున్నట్లుగా ఎంత బాగుందో. వినాయకుడు స్వామి బాజా భజంత్రీల మధ్యలో రాముల వారికి కళ్యాణం చేయిస్తున్నట్లుగా ఎంత బాగా పెట్టారో కదా. అక్కడ నుంచి బయటకు వస్తే ఇక్కడ
శివుడి గారిని అయితే పెట్టారండి. శివుడి గారి వాహనం నందీశ్వరుని కూడా ముందైతే ఉంచారు. ఇలా ఎక్కడి నుంచి అయితే పందిరి వేశారో అక్కడ మాత్రం స్టార్టింగ్ నుంచి లోపల మన పందిరి వేసి రాముల వారి కళ్యాణం చేసిన దగ్గరకు మధ్యలోకి అయితే ఇలా అక్కడక్కడ ఇలాంటి బొమ్మలను అయితే పెట్టేసి ఇంకా ప్రతి సంవత్సరం అయితే ఇంకా వెరైటీగా పెడతారండి. కొంచెం ఈ సంవత్సరం తగ్గిందనే అనుకోవాలి. 2 ఇయర్స్ నుంచి అయితే తక్కువ, అంతా మనీయే కదండి. ఇక్కడ వచ్చేసి ప్రభ అండి, ఎలక్ట్రికల్ ప్రభ. నేను అక్కడి వరకు అయితే వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం గాలి దుమ్ము వర్షం వచ్చేలా అనిపించింది. అందుకని దూరం నుంచి అయితే ప్రభను తీశాను. ఇవి వచ్చేసి చిన్న చిన్న షాప్స్ పెడతారన్నాం కదా, ఆ షాప్స్ అండి. చిన్న చిన్న పిల్లలు ఆడుకునేలాగా. ఇవేమో ఫ్లవర్ వాజ్లు, పిల్లలు ఆడుకునే వంట సామాన్ టైపు బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు, ఫ్లవర్ వాజులు, బొమ్మలు వచ్చినాయండి. కృష్ణుడి బొమ్మలు, ఫ్లవర్ వాజులు వచ్చినాయి. అవి అయితే వీడియో తీయడానికి అయితే కుదరలేదు, కానీ చాలా బాగున్నాయండి. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. కాకపోతే తీయాలి. ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్ అండి. ఇంకో పందిరి దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఇలా లైటింగ్ తోటి ఆర్చిల్లా కట్టేసి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూడా ఫుల్ లైటింగ్ ఉందండి. ఇవి మొత్తం ఎంట్రన్స్లో ఒక దగ్గర మాత్రం ఫ్లవర్ డెకరేషన్ చేశారు. మళ్ళీ కళ్యాణం దగ్గర పందిరి దగ్గర మాత్రం ఫ్లవర్ డెకరేషన్ చేశారు. మొత్తం మిగిలిందంతా ఎలక్ట్రికల్ లైటింగేనండి. ఇదిగోండి, అక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ అండి. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత లైటింగ్ అయితే ఇలా ఉంది. మనకు దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడైతే మండపం అండి. రాముల వారి కళ్యాణం జరిగింది అయితే అక్కడ. ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసాము. చూస్తున్నారు కదా, మీకు కూడా చూపిద్దామని అయితే ఎంతో కష్టంగా అయితే వీడియో తీశానండి. మన వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.